సినిమా పరిశ్రమలో మోహన్ బాబు ఫ్యామిలీ కంప్లీట్గా డిఫరెంట్. అందరిది ఒక దారి అయితే వీళ్ళ ఫ్యామిలీది మరో దారి. ఎప్పుడు ఏం చేస్తారో, అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో, మీడియా ముందు ఏం మాట్లాడతారో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఇటీవల జరిగిన వ్యవహారాలు అయితే ఆ కుటుంబ పరువునే కాకుండా సినిమా పరిశ్రమ పరువును కూడా తీశాయి. అయితే ఇప్పుడు మోహన్ బాబుని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు పోలీసులు అనే దానిపై మీడియా వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టేయడం, కోర్టు ఇచ్చిన రిలీఫ్ కూడా ఇప్పటికే కంప్లీట్ కావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మోహన్ బాబు ఉన్నారు. అయితే ఇప్పుడు మీడియాలో వస్తున్న వార్తలను చూస్తే మోహన్ బాబు దుబాయ్ పారిపోయినట్టు తెలుస్తోంది. పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియకపోవడం, ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే పరువు పోతుందనే భయం మోహన్ బాబులో ఎక్కువగా ఉంది. ఇప్పటికే మంచు మనోజ్ వివాదంతో మోహన్ బాబు రోడ్డును పడ్డారు. మీడియా ప్రతినిధిని రోడ్డుపైనే కొట్టడం వివాదమైంది. ఆ తర్వాత మోహన్ బాబు హాస్పిటల్కి వెళ్ళి మరీ క్షమాపణలు కూడా చెప్పారు. ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టు షాక్ ఇవ్వడంతో తరువాత సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రయత్నం చేసినా అది ఎందుకు ఆగిపోయింది. ఇక ముందస్తు జాగ్రత్తగా దుబాయ్ వెళ్ళిపోయినట్లు ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే మోహన్ బాబు తన వద్ద ఉన్న గన్ను కూడా చంద్రగిరి పోలీసులకు సరెండర్ చేశారు. మోహన్ బాబు ఫ్యామిలీ ఎక్కువగా దుబాయ్ వెళ్తూ ఉంటుంది. రీసెంట్ గా మంచు విష్ణు కూడా దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చారు. అయితే ఇప్పుడు మోహన్ బాబు, మంచు విష్ణు ఇద్దరు దుబాయ్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. మంచు మనోజ్ కూడా ఎక్కడ తగ్గకపోవడంతో మోహన్ బాబు అలాగే విష్ణు ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. సినిమా వాళ్ళ విషయంలో ఎప్పుడు రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కాక భయంగా బ్రతుకుతున్నారు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు కాబట్టి తనను కూడా అరెస్ట్ చేస్తారనే క్లారిటీ మోహన్ బాబులో ఎక్కువగా ఉంది. ఇన్ని రోజులు అరెస్ట్ నుంచి తప్పించుకున్న మోహన్ బాబు ఇప్పుడు మాత్రం ఆయన ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందనే విషయం తెలుసుకున్నారు. అయితే రీసెంట్ గా చంద్రగిరిలో మోహన్ బాబు కనిపించారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన అక్కడి నుండి బెంగళూరు నుండి దుబాయ్ వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.